3 సంవత్సరాల రితిక్ అనే చిన్నబాబు ప్రతి ఉదయం తన తోటలో ఆడటం చాలా ఇష్టపడేవాడు. ఒక సూర్యకాంతి నిండిన రోజున పూల దగ్గర ఆడుకుంటూ ఉండగా ఒక చిన్న తెల్ల కుందేలు పొద కింద దాక్కుని కనిపించింది. మొదట కుందేలు భయపడి వెనక్కి తగ్గింది. కాని రితిక్ నవ్వుతూ మృదుగా చెప్పాడు, భయపడకు, నేను నీ స్నేహితుణ్ణి. అలా నెమ్మదిగా కుందేలు దగ్గరకు వచ్చేసింది. రితిక్ తన లంచ్ బాక్స్లో ఉన్న చిన్న క్యారెట్ ముక్కని ఇచ్చాడు. కుందేలు ముక్కు కదులుస్తూ ఆనందంగా తినది. ఆ క్షణం నుండి వాళ్ళు స్నేహితులయ్యారు. ప్రతిరోజూ రితిక్ కుందేలు కలిసి ఆడేవారు. సీతాకోక చిలుకలను వెంబడించేవారు. గడ్డిపైన ఒళ్ళు గుల్లగా దొర్లేవారు. తినుబండారాలు పంచుకునేవారు. రితిక్ నవ్వితే కుందేలు చక్రంలాగా దూకుతుండేది. రితిక్కి అది చాలా ఇష్టం. ఒక సాయంత్రం భారీ వర్షం వచ్చింది. బయట ఆడలేక రితుక్ బాధపడ్డాడు. అకస్మాత్తుగా కిటికీ దగ్గర కుందేలు తన పంజాతో గాజు తడుముతూ కనిపించింది. రితిక్ ఆనందంతో చక్కట్లు కొట్టాడు. అమ్మానాన్న అనుమతితో కుందేలుండి ఇంట్లోకి తీసుకున్నాడు. ఇద్దరూ కలిసి లివింగ్ రూంలో దుప్పటి టెంట్ కట్టుకున్నారు. రితిక్ చిత్రపుస్తకాలు చదువుతుంటే కుందేలు దగ్గరగా కూర్చుని ఆనందంగా విన్నది. ఆ రోజునుండి కుందేలు తోటలో స్నేహితుడు మాత్రమే కాదు, ఇంటిలోపల కూడా రితిక్కి అత్యంత మంచి స్నేహితుడు అయింది. వారి స్నేహం చూపించింది